కంచిపట్టు చీరల సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్ కూకట్పల్లిలో ఏప్రిల్ 4న గొప్ప ప్రారంభం. అసలు మొత్తం మీద ఎమ్మెల్యే అయిపోయారు, కష్టపడుకొని ఎమ్మెల్యే అయిపోయారు. అసలు మీకున్న విజన్ ఏంటి? గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మీద మీకున్న విజన్ ఏంటి? ఎలాంటి డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు? ముందైతే బేసిక్ ఎమ్యూనిటీస్ ని ఫిల్ చేయాలనుకుంటున్నాను. ఏమున్నాయి బేసిక్ ఎమ్యూనిటీస్? ఏమున్నాయి గుంటూరులో? రోడ్స్ లేవండి. గుంటూరులో రోడ్స్ లేవా? బాగానే ఉన్నాయి, మేము వచ్చిన రోడ్స్. అవునా? నాతో వస్తే మీకు చూపిస్తాను. గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కొంతకాలం ఇన్ఛార్జిగా పనిచేసిన మంత్రి గారు ఏం రోడ్లు వేయలేదంటారా? ఏం జరగలేదండి, జరగలేదు కాబట్టి ఈ రోజు చాలా ఇబ్బందికరంగా ఉంది. డ్రైనేజ్ సిస్టమ్ అధ్వానంగా పరిస్థితుల్లో ఉంది. మద్దాలి గిరిదారు ఇక్కడ నుంచి గెలిచి అక్కడి వైపు వెళ్ళారు. ఇక్కడ ఎమ్మెల్సీ ఉన్నారు, చంద్రగిరి యేసురత్నం గారు ఇక్కడే ఉన్నారు. మరి ఇద్దరిని కాదనేసి విడుదల రజనీ గారిని, మంత్రి గారిని తెచ్చిపెట్టారు. ఇంతమంది ఇక్కడ ఉన్నా కూడా డెవలప్మెంట్ లేదంటారా? అంటే యాక్చువల్గా మీరు కంప్లీట్ వైఎస్ఆర్సీపీ సెట్ మొత్తం చూస్తే, టీం మొత్తం చూస్తే అంత పబ్లిసిటీ బ్యాచ్ అండి. తోలుబొమ్మల్లాగా కనిపిస్తూ ఉంటారు, ఏ వర్క్ చేయలేదు కాబట్టి పీక్స్. కాబట్టి అదే ఎవరున్నా మీరు ఎవరినన్నా పిక్ చేయండి, ఒక పర్సన్ ని మీరు ఆ యొక్క నియోజకవర్గం తీసుకోండి, అలాగే ఉంది అది. అది గుంటూరు వెస్ట్ ఇస్ నో ఎక్సెప్షన్. కాబట్టి అది కూడా రోడ్స్ లేవు, వాటర్ లేవు, అండ్ డ్రైనేజ్ సిస్టమ్ లేదు. కనీసం మినిమం మ్యాచింగ్ ఫండ్ తీసుకొచ్చి దాన్ని బాగు చేద్దాము అనే ఒక ఆలోచన లేదు. సో కంప్లీట్ దాన్ని వదిలేయడం జరిగింది. సో బేసిక్ ఎమ్యూనిటీస్ కోసమే ఇంకా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎదురు చూస్తుంది. ఇది అర్బన్ నియోజకవర్గం కాబట్టి ఇక్కడంతా కూడా మీకు డెవలప్మెంట్ మీదే ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది తప్పితే ఈ వెల్ఫేర్కి సంబంధించి బెనిఫిషియర్స్ తక్కువ ఉంటారు ఇక్కడ. ఈ ఎప్పుడు అర్బన్ సెక్టార్స్లో, గ్రామీణ ప్రాంతాల్లో అంటే చాలా వెల్ఫేర్ స్కీమ్స్ వస్తాయి ఇక్కడ. కానీ అలాంటి డెవలప్మెంట్ ఓన్లీ రోడ్స్ మీద మీరు ఫోకస్ చేశారు, ఇంకా ఏమేమి అనుకుంటున్నారు? యాక్చువల్గా మీరు అన్నట్టు వెల్ఫేర్ కూడా చాలా నీడ్ ఉందండి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం చూస్తున్నంత అర్బన్ కాదు. వెనకాల చాలా అంటే 70% స్లమ్ ఉంది, 30% మాత్రమే మీకు ఎలైట్ ఉంది. కాబట్టి ఈ స్కీమ్స్ కానివ్వండి, మీరు ఏ వెల్ఫేర్ తీసుకున్నా కూడా చాలా నీడ్ ఉంది. సో ఫస్ట్ మనకి బేసిక్ నీడ్స్ తీరాక, వెల్ఫేర్ మనం చూసాక, దెన్ మనం అవుట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అని కానివ్వండి, ఇంకొక డెవలప్మెంట్ అని కానివ్వండి, మనం నెక్స్ట్కి వెళ్ళాలి. ఇవన్నీ జరుగుతాయంటారు మేడం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన తర్వాత ఖజానా ఖాళీ అయిపోయింది, ఇక ఏమీ లేదు అన్న విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక పేదరికాన్ని చూపించే విధంగా ఉందన్నమాట పరిస్థితి. ఎప్పుడు వచ్చినా ఖజానాలో డబ్బులు లేవు అనే పరిస్థితి ఉందన్నమాట. ఇప్పుడున్న మీరు 6 గ్యారెంటీలను అమలు చేయడమే చాలా కష్టతరంగా ఉందనేసి వైసీపీ ఇప్పుడే అంటుంది అనమాట. ఫస్ట్ అవి చేయమనండి చూద్దాము, మహిళలకు ఉచిత ప్రయాణం కావచ్చు, గ్యాస్ సిలిండర్లు కావచ్చు, ఇతర ఇచ్చేటువంటి 50 ఏళ్ళు దాని ప్రతి ఒక్కరికి 1500 రూపాయలు ఇవ్వడము, తల్లికి వందనము, ఇలాంటివన్నీ కూడా అమలు చేయలేరు ఈ ప్రభుత్వం, ఇంకా 5 ఏళ్ల పాటు కలిసి ఉండలేదని ఇప్పటి నుంచి వాళ్ళు అంటున్నారు కదా. మరి ఈ పరిస్థితుల్లో మీరు ఇవన్నీ చెప్తున్నారు, ఎలా చేస్తారు అసలుకి? ముందు అసలు అనుకునే వాళ్ళని పక్కన పెట్టేయండి, ఏదో ఒకటి అనడానికి మనం ఎదుటి వాళ్ళు ఉంటారు కాబట్టి. అయితే మీరు వచ్చి 2 months అయింది. 2 months అయిన వెంటనే మొన్న మనం చూసాం, మనకి సెంట్రల్ నుంచి వచ్చిన నిధులు చూసాం, అవి వచ్చాయి. అది జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఖచ్చితంగా వచ్చేవి కాదు. ఎందుకు అని అంటే అది వాడరు. డెవలప్మెంట్ వాడతారు. డెవలప్మెంట్ ఇప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్ మాత్రమే డెవలప్మెంట్ వాడరు. మీరు కాంబినేషన్ అండి, ఏం లేదు. ఫస్ట్ మనకి ఎన్డీఏ కాంబినేషన్, అండ్ మీరు ఏ నియోజకవర్గంలో తీసుకున్నా కూడా ప్రజలకి ఎంతో కొంత చెయ్యాలి అని వచ్చిన వాళ్ళే ఉన్నారు. కొత్త వాళ్ళు 88 మంది ఉన్నారు. కంప్లీట్గా ప్రజల కోసం సర్వీస్ చెయ్యాలి అన్న మోటోతో చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు ఉన్నారు. ఆ కాంబినేషన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రజలకు మంచి జరుగుతుంది. మీరు అంటున్న ఈ డెవలప్మెంట్ అన్నారు కదా, 100% అది అవుతుంది. అలాగే మీరు ఆ సూపర్ 6 పథకాలు అన్నారు, ఇప్పటికే మీరు చూశారు. డిఎస్ఐ కానివ్వండి, మిగతా అన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇంక మిగిలినవి కూడా అవి షార్ట్ పీరియడ్లో స్టార్ట్ అయిపోతాయి. ఇక్కడ నుంచే మీరు ప్రమాణం చేయండి మేడం. ఈ 5 ఏళ్లలో నేను ఎమ్మెల్యేగా గెలిచాను, నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించారు. ఈ 5 ఏళ్ల పాటు కేవలం మీ సేవ కోసమే ఉంటాను, ఎక్కడ అవినీతి అనే దానికి చోటు లేకోకుండా కేవలం మీ సర్వీస్ కోసమే, మీ సేవ కోసమే నేను మీ దాన్నే మీ ఎమ్మెల్యేగా ఉంటాను అని ఒక్కసారి ప్రమాణం చేసే ఎమ్మెల్యే. అండ్ ఇంకొక మాట కూడా చెప్తానండి, మిగతా వాళ్ళందరూ ఇప్పుడు నెంబర్ ప్లేట్లు రకరకాలు వేసుకుంటున్నారు కదా, ఈ ఎమ్మెల్యే తాలూకా, ఆ ఎమ్మెల్యే తాలూకా. నేను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజల తాలూకా. సో వాళ్ళకి ఏదంటే అది, వాళ్ళ కోసమే ఏదైనా. సో గల్లా మాధవీస్ ఫర్ గుంటూరు వెస్ట్ పీపుల్ అండి. మీకు అవినీతి, అక్రమాలు, ఎక్సెట్రాలు అసలు మన క్యారెక్టరైజేషన్ లో లేవు. సో అవి ఎప్పుడు రావు. ఒకవేళ వస్తే ఏం చేస్తారు చెప్పండి? వస్తే ఏం చెప్తారు చెప్పండి? అవి రావండి. వచ్చాయి
రావు అని నాకు ఎలా వస్తాయి? ఎలా అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? రాజకీయ రావు. నాయకులు మేడం. లేదు, మీరు వస్తేనే ఎవరు చెబుతారు? ఎప్పుడైతే వచ్చాయి అని అనుకుంటే మళ్ళీ ఇంటర్వ్యూకి నేను రెడీ. అంతేనా? వచ్చే గ్యారెంటీ ధైర్యంగా వెళ్ళి అప్పుడు 100%. మీకు మీడియా ముందు చెప్తున్నాను కదా, మళ్ళీ ఇంటర్వ్యూకి నేను రెడీ. మళ్ళీ ఇదే మాట మీద చూడండి, కాంట్రవర్సీ ఏదన్నా మీద ఆరోపణలు వస్తే నేను ఇంటర్వ్యూ అడుగుతాను, ఖచ్చితంగా ఇవ్వలేదంటే నేనే కెమెరా ముందుకు వచ్చి చెప్తాను, ఇలా ఇంటర్వ్యూ ఆ రోజు ఇస్తానన్నారు, ఈరోజు ఆరోపణలు వస్తున్నాయి ఆవిడ మీద, కానీ నాకు ఇంటర్వ్యూ ఈయన అంటున్నారు, మీరే చెప్పండి దీని గురించి అనేసి, నేను తీర్పు మీరే చెప్పండి అని మీ ముందుకు వస్తానండి మళ్ళీ కూడా. ఓకే, మీ ఫైనల్ ఒక అల్టిమేట్గా మీ లక్ష్యం ఏంటి, మీ గోల్ ఏంటి మేడం? మెయిన్ ఇది ఒక రిమార్కబుల్, అంటే గుంటూరు వెస్ట్ నియోజకవర్గం ఇలా ఉంటుంది అన్నట్టుగా నేను చూపించాలనుకుంటున్నాను అండి. ఓకే, అంటే బేసిక్ కమ్యూనిటీస్ దాటి ఇది ఒక మోడల్ నియోజకవర్గం లాగా మార్చాలనుకుంటున్నాను. ఓకే, సో దానికి ఎంత దూరమైనా, ఎంత కష్టపడాలైనా నా వంతుగా యాజ్ ఎన్ ఎమ్మెల్యే నేను ఎంతవరకు చేయగలుగుతానో అంతవరకు చేయాలనుకుంటున్నాను ఫర్ ద పీపుల్. ఇక్కడ ఉన్న చాలా చాలా థింగ్స్ ఉన్నాయండి, ఎంప్లాయ్మెంట్ థింగ్స్ కానివ్వండి, ఉమెన్ ఉన్నారు, ఎంపవర్మెంట్ లేకుండా ఉన్నారు, ఇవన్నిటి ఆల్ ఆస్పెక్ట్స్ లో నాదంటూ ఒక మార్క్ వేసుకోవాలనుకుంటున్నాను గుంటూరు వెస్ట్. ఆ మార్క్ అది ఏంటి? అది ఒకటి, ఇది గుంటూరు పశ్చిమ నియోజకవర్గం, ఇది గల్లా మాది ఎమ్మెల్యే గల్లా మాది మార్క్ పాలన అని చూపించడానికి ఒక్క అంశం ప్రధానంగా ఏం చేయాలనుకుంటున్నారు? ప్రతి అంశం అండి, ఒక అంశం కాదు. ఇప్పుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోకి వస్తే రోడ్ల సమస్య ఉండదు, డ్రైనేజ్ సమస్య ఉండదు, వాటర్ సమస్య ఉండదు, భవిష్యత్తులో ఎంప్లాయ్మెంట్ సమస్య ఉండదు. ఈ 5 ఏళ్లలో ఉమెన్ ఉంటే ఎక్కడ ఎంప్లాయ్మెంట్ లేకుండా ఉండరు ఈ 5 ఏళ్లలో. నేను రేపే జరిగిపోతుంది, ఎల్లుండి జరిగిపోతుంది అని చెప్పను, ఈ 5 ఏళ్లలో. సో గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి వస్తే 0 కంప్లైంట్ ఉంటుంది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారితో ఎలా ఉంది మీకు అనుబంధం? చాలా అద్భుతం అండి, మంచి మాకు అంటే గుడ్ రిలేషన్, మంచి ఎంపీ వచ్చారు మాకు. మా ఇప్పుడు నేను చెప్పిన మా ఆకాంక్షలకి అనుగుణంగా మాకు ఎప్పుడు సహాయ సహకారాలు అందించే ఒక ఎంపీ వచ్చారు. ఆయన మీకు బలం అయ్యాడు అంటారు ఎన్నికల్లో? చాలా బలం. ఆయన ఒక గొప్ప వ్యక్తి. మా ఇక్కడ ఎంపీగా రావటం నిజంగా ఈ గుంటూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న అందరు ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా ఆయన చాలా పెద్ద బలం. ఖచ్చితంగా ఆయన కేంద్ర మంత్రి అవడం కూడా అందరికీ అదృష్టం కూడా. పర్టికులర్ గా చాలా డెడికేటెడ్ గా ఉన్నారు, అన్ని వర్క్ చేయడానికి చాలా సిన్సియర్ గా ఉన్నారు. మేము ఎలాగైతే సిన్సియర్ గా ఆలోచిస్తున్నామో ఆయన అదే స్థాయిలో అంతకంటే ఎక్కువ స్థాయిలో సిన్సియర్ గా ఉండే వ్యక్తి మాకు ఎంపీగా రావడం వల్ల ఇక్కడ డెవలప్మెంట్ కూడా ఎక్కువ స్కోప్ ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.